అసలు ఈ గ్రీక్ రెడ్ అండ్ మీట్ స్ట్యూ పేరు ఎలా వచ్చింది ఉద్విత అని అనుకుంటున్నారా? ఏం లేదు, రెడ్ వైన్లో లేకపోతే టమాటో సాస్లో కుక్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ స్ట్యూ అంటే ఏంటి, మన గ్రేవీ కర్రీని తయారు చేసుకోవడం అనమాట. కానీ ఇది ఒక ఒకేషన్కి యూజ్ చేసే రెసిపీ కాబట్టి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి కాబట్టి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు బోరింగ్గా ఒకే ఒక రెసిపీలో టైం మొత్తం వేస్ట్ చేసేసి మళ్ళీ ఇంకో వంటకి వెళ్ళడం ఎందుకు, అందుకని రెండు కలిపేసి మన హైదరాబాదీ స్టైల్లో దమ్ చేసి ఒక ఫ్యూజన్ ఫుడ్ని, గ్రీక్ ఫ్యూజన్ ఫుడ్ని మనం ట్రై చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు యూస్ చేస్తున్నాను. దీంతో పాటు కుక్ చేసిన రైస్, కావాలి అంటే జస్ట్ ప్లెయిన్ బియ్యం కూడా యూస్ చేసి ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు, కానీ టైం కాస్త ఎక్కువగా అవుతుంది, అందుకనే కుక్డ్ రైస్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ల్యాంబ్ పీసెస్ యూస్ చేస్తున్నాను. దీంతో పాటు టమాటో ప్యూరీ వేసుకుందాం, బిర్యానీ ఆకు, లవంగాలు, ఆనియన్, వెల్లుల్లిపాయలు, టమాటో అండ్ రెడ్ వైన్, కంపల్సరీ ఈ రెసిపీకి రెడ్ వైన్, అండ్ ఫైనలీ ష్రింప్స్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఇవి కూడా యూస్ చేద్దాం. సో బేసికలీ మనం రెండు ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి దమ్ చేసి, అంటే క్లోజ్డ్ స్టీమ్లో కుక్ చేసుకోవాలి అంటే మనం దానికంటే ముందర కాస్త ప్రిపరేషన్ యూస్ చేయాలి. వెజిటేబుల్స్లో రిస్క్ తీసుకోవడం కాస్త ఈజీయే, కానీ మనం మీట్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే ఒక సపరేట్ ప్యాన్ పెట్టేసుకొని సూపర్ హాట్గా తయారు చేసుకున్నాను. ఇందులో మన గ్రీక్ ఫేవరెట్ ఆలివ్ ఆయిల్ కాస్త యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, బట్ దెన్ ఇట్స్ ఓకే, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. అండ్ ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసుకుంటున్నాం మనం. ఓకే, ఇందులో వేసుకుంటున్నాను లవంగాలు అండ్ బిర్యానీ ఆకు. ఆనియన్స్ని నేను ఇప్పుడే కట్ చేసుకుంటాను, కానీ యూస్ చేయను. బేసిక్గా నేను యూస్ చేసే మీట్ని, అంటే ఇక్కడ యూస్ చేసే ల్యామ్ని కానీ లేకపోతే ష్రింప్స్ని కానీ కుక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి రెడీ చేసుకుంటున్నాను. దట్స్ ద లాజిక్. సో ఇందులో నేను వేసుకుంటున్నాను ఫస్ట్ ల్యామ్ పీసెస్, ఇందులో వేసుకుందాం ష్రింప్ పీసెస్ కూడాను. సాల్ట్, బేసిక్గా మనం లవంగాల ఫ్లేవర్తో అండ్ బిర్యానీ ఆకు ఫ్లేవర్ తోటి మనం ఈ బ్యూటిఫుల్ స్మోకీ ఫైరీ టచ్ యాడ్ చేసుకుని మన ష్రింప్ అండ్ ల్యామ్ని కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా కాస్త కుక్ అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో రోజ్మెరీ కూడా, డ్రైడ్ రోజ్మెరీయే. ఓకే, సో ఈ మిక్స్చర్ని నేను ఒక గుడ్ 10 to 15 minutes వరకు కుక్ చేసుకుంటాను. మరి ఎక్కువగా కుక్ చేసుకోవట్లేదు, ఎలాగో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కుక్ చేసుకుంటాను దీన్ని. అందుకనే జస్ట్ ఆ పైన ఒక ఇంచుమించు ఒక 60% కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 10 నిమిషాల వరకు. సో లెట్స్ టేక్ a 10-minute కుకింగ్ బ్రేక్. ఆల్రెడీ మీట్ కుక్ అవుతున్న టైంలో నేను టమాటోస్ని కట్ చేసుకుంటున్నాను. బేసిక్గా నేను యూస్ చేసే మీట్ ఒకటి కొంచెం లేట్గా కుక్ అవుతుంది కాబట్టి మీట్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకొని, మీట్ అని అంటున్నాను, నేను ఇక్కడ యూస్ చేసేది ల్యామ్ ఇంకా ష్రింప్స్ని, అంటే రొయ్యల్ని, ఇవి రెండు యూస్ చేసి కుక్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ వాటిని రెడీ చేసేసుకుందాము. అండ్ కుక్ అయిందా లేదా అనే టెన్షన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఆనియన్స్ అండ్ టమాటోస్ని కట్ చేసేసుకున్నాను. దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను కాస్త రెడ్ బెల్ పెప్పర్స్, ఆల్రెడీ కాస్త కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని నేను కొంచెం సన్నగా తరుక్కుంటాను రెగ్యులర్ దానికంటే, ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. కాస్త మొండిగా ఉన్న ఈ కత్తితోటి మనం కట్ చేసేసుకుంటున్నాము. దట్స్ ఆల్, డన్. కలర్ కాంబినేషన్కి కాస్త గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా, సో కొంచెం క్యాప్సికమ్ కూడా యూస్ చేద్దాం ఇందులో. సరిపోతుంది, దట్స్ ఆల్, పర్ఫెక్ట్. సో వెజీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ బేస్ని తయారు చేసుకుందాం. రోజ్మెరీ, బిర్యానీ ఆకు అండ్ లవంగాల ఫ్లేవర్ తోటి కాస్త ఉప్పు వేసుకొని రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక బిర్యానీ ప్యాన్ లాగా ఒక కడాయిని యూస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను రైస్ని, ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని స్ప్రెడ్ చేసేసుకుంటాను. దీంట్లో మనం వేసుకుందాం ఈ సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయల ముక్కల్ని. పచ్చిగా వేసుకుంటున్నాం ఏంటి అని అనుకుంటున్నారా, కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఇందులో నేను ఈ వెజీస్ మిక్స్చర్ని కూడా యాడ్ చేసేస్తాను.
స్ప్రెడ్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఈ టమాటో ప్యూరీ అండ్ రెడ్ వైన్ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటాను. రెండు కలిపేసి కాస్త బేసిల్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుందాం. జ్యూసెస్ ఏవైతున్నాయో వైన్తో సహా రైస్లోకి వెజిటేబుల్స్లోకి పూర్తిగా సోక్ అయ్యి దమ్ చేసేటప్పుడు చాలా చాలా టేస్టీగా మారుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ఫైనల్గా ష్రింప్ ఇంకా ఈ ల్యామ్ పీసెస్తో స్ప్రెడ్ చేసేద్దాం మొత్తం. రెగ్యులర్గా మనం వెజిటబుల్స్ యూస్ చేస్తాము, ల్యామ్ యూస్ చేస్తాం, రొయ్యలను యూస్ చేస్తాం అండ్ రైస్ని కూడా యూస్ చేస్తాం. అన్నీ కలిపేసి ఇలా డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేసేసుకుంటే మళ్ళీ సపరేట్గా ప్లేటింగ్ అంటూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఫైనల్గా ఈ బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ సో గుడ్ అండ్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ నేను క్లోజ్ చేసి ఇప్పుడు దమ్ చేసి అంటే స్టీమ్ చేసుకుని ఈ మిక్స్చర్ని కుక్ చేసుకుంటాను సో దట్ అన్ని ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. దానికి నేను ఆల్రెడీ మైదా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఏం లేదు, కాస్త మైదా అండ్ వాటర్ మిక్స్చర్ అనమాట ఇది. సో దీన్ని ఎలా యూస్ చేయాలో క్లోజ్ చేయడానికి నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనం యూస్ చేయాలంటే మైదా ఇంకా వాటర్ మిక్స్చర్ని సో దీంతో మనం దమ్ చేయాలి. ఒక మూత పెట్టేసుకుని క్లోజ్ చేసుకుందాం పూర్తిగా. బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ కుజిన్లో ఇలా ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్క దేశంలో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. ఒకవేళ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ ఫైర్, బొగ్గుల పై మీద కుక్ చేసుకోవాలి అంటే మనం దేశీగా బొగ్గుల పై మీద కుక్ చేసుకున్నామని చెప్తాం. కానీ అదే వేరే కంట్రీస్లో అయితే బార్బిక్యూ చేసుకున్నామని చెప్తుంటారు. ప్రిటీ మచ్ ద సేమ్ కాన్సెప్ట్, కానీ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ కల్చరల్ ప్రిఫరెన్సెస్ ప్రకారం. ఓకే, ఇక్కడ స్టిక్ చేసేసుకున్నాం. సో బేసిక్గా ఆవిరి ఏం బయటికి వెళ్ళకుండా మొత్తం హీట్ తోటి అంటే లోపల జనరేట్ అయిన హీట్ తోటి కుక్ చేసుకుంటున్న పద్ధతి అన్నమాట. క్లోజ్ చేసుకున్నాం. చాలా వెరైటీగా ఉంది కానీ రెసిపీ బాగానే ఉంటుంది టేస్ట్ చేయడానికి. ఓకే, క్లోజ్ చేసేసుకుని మెల్లగా ఈ మిక్స్చర్ని నేను కుక్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్ని కూడా మనం తినడానికి వీలుగా ఉండేటట్టుగా అండ్ రైస్లో కూడా ఈ ష్రింప్ అంటే రొయ్యల ఫ్లేవర్ అండ్ ల్యామ్ ఫ్లేవర్ పూర్తిగా సోక్ అయ్యేటట్టుగా వీటన్నిటి ఫ్లేవర్స్ని బాగా ఇంకా టేస్టీగా ఎన్హాన్స్ చేస్తుంది మనం క్విక్గా తయారు చేసుకున్న ఈ రెడ్ వైన్ అండ్ టమాటో ప్యూరీ మిక్స్చర్. ఓకే, ఈ రెడ్ అండ్ మీట్ స్ట్యూ అన్న పేరు వచ్చింది రెడ్ వైన్ యూస్ చేయడానికి, కానీ అది బేసిక్గా బోరింగ్గా ప్రతిసారి లాగా యూస్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా కాస్త ఒక డిఫరెంట్ ట్విస్ట్ని యాడ్ చేసాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మిక్స్చర్ని నేను ఒక గుడ్ 20 to half an hour వరకు నేను పక్కన పెట్టేసుకుని మెల్లగా కుక్ చేసుకుంటాను తక్కువ మంట మీద. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేటప్పుడు యూస్ చేసే పాత్ర కింద థిక్ బాటమ్గా ఉండాలంటే చాలా పల్చగా ఉండకుండా కొంచెం థిక్గా ఉందనుకోండి మెల్లగా ఆవిరికి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, లేకపోతే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన ల్యాంబ్ అండ్ ష్రింప్ రెడ్ అండ్ స్ట్యూని కాస్త రైస్ తోటి వెరైటీగా మార్చేసుకున్నాం. కానీ దీనికి కాంబినేషన్ లాగా ఇంకేం యూస్ చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ మనం ప్లెయిన్ రైస్ కానీ లేకపోతే ఏదైనా మిక్స్డ్ రైస్ కానీ తయారు చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, పక్కన ఇలా మీట్ తోటో వెజిటేబుల్స్ తోటో కర్రీని యూస్ చేస్తాం. కానీ అన్నీ వేసేసుకుని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా నేను ఒక రైస్ని తయారు చేశాను. దానికి కాంబినేషన్ లాగా ఫ్లేవర్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి అంటే ఒక డిఫరెంట్ యోగర్ట్ని యూస్ చేయాలి. గ్రీక్ యోగర్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ డైట్ చేసే వాళ్ళందరూ ఒక కంప్లీట్ స్నాక్ లాగానే ఈ గ్రీక్ యోగర్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నేను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ని తీసుకొని ఒక బ్యూటిఫుల్ ఫ్రూటీ యోగర్ట్ని తయారు చేసుకుంటున్నాను. ఈ తయారు చేసుకున్న ఈ మిక్స్డ్ మీట్ రెడ్ అండ్ స్ట్యూ అండ్ రైస్కి. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం క్యూకంబర్ అండ్ ఆరెంజ్ యోగర్ట్. క్యూకంబర్ అండ్ ఆరెంజ్ యోగర్ట్స్కి మహా తక్కువ ఇంగ్రీడియంట్ కావాలి. నేను ఇక యూస్ చేస్తున్నాను పెరుగు, కొంచెం థిక్ కర్డ్, దాంతోపాటు ఒక కీరా ముక్క అండ్ ఆరెంజ్ అండ్ ఫైనలీ ఆరెంజ్ మార్మలేడ్ని. ఆరెంజ్ మార్మలేడ్ ఫ్లేవర్ చాలా డెన్స్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఆ కాంబినేషన్ కాస్త కీరా తోటి అండ్ పెరుగుతోటి మహా డిఫరెంట్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆరెంజ్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను.
పీల్ ద స్కిన్. జస్ట్ పైన ఉన్న ఆ లేయరే ఇక్కడ వాడిద్దాం. Smells so good. సో ఈ ఆరెంజ్ జెస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కాంబినేషన్ లాగా ఆల్రెడీ క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న క్యూకంబర్ని కూడా ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ పైన ఉన్న గ్రీన్ పార్ట్ కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. క్లీన్ చేసి వేసుకుంటే టెన్షన్ ఏం లేదు. ఓకే, తీసేద్దాం. వావ్, సో మచ్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిసారి మనం అనుకున్నట్టుగా బిర్యానీలో కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్లో కానీ పుదీనా రైస్లో కానీ టమాటో రైస్లో కానీ మనం క్విక్గా పెరుగు కాస్త ఉల్లిపాయలు పెరుగు పచ్చడి తయారు చేసుకుని వేసుకుంటాం. కానీ ఇలా ఆరెంజ్ జామ్ని యూజ్ చేసి ఆరెంజ్ తొక్కని యూజ్ చేసి కీరాని యూజ్ చేసి ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ట్రై చేయండి. ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి అంటే ఒకవేళ డైట్లో ఉన్నారనుకోండి, జస్ట్ పెరుగు తినాలి అని అనిపిస్తే ఎటువంటి డిఫరెంట్ గిల్ట్ బెనిఫిట్స్ లేకుండా ఎటువంటి డిఫరెంట్ ఎక్స్ట్రా క్యాలరీస్ లేకుండా ఒక డిఫరెంట్ స్నాక్ లాగా ట్రై చేయాలన్నా కూడా ఈ రెసిపీని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో నేను కాస్త ఈ ఆరెంజ్ మార్మలేడ్ని వేసేసుకుంటున్నాను. ఇందులోనే మిక్స్ చేసేసుకుందాం. కాస్త స్మెల్స్ సో గుడ్, చాలా రిచ్గా ఉంది. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లాగా అనిపించింది మీకు చూపించాలంటే. ఎందుకంటే ఆరెంజ్ ఫ్లేవర్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా డామినేటింగ్గా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. అండ్ కీరా ఫ్లేవర్ కూడాను చాలా మైల్డ్గా సటిల్గా ఉంటుంది. రెండు పర్ఫెక్ట్గా పెళ్లి చేసేసుకుని ఒక బ్యూటిఫుల్ యోగర్ట్ని మనకి ఇస్తుందన్నమాట. సో ఇందులో నేను వేసుకుంటున్నాను యోగర్ట్ని. మిక్స్. బేసిక్ రెసిపీయే, పెరుగు పచ్చడే, కానీ కాస్త డిఫరెంట్గా. ఇందులో ఫ్లేవరింగ్ కోసం నేను ఈసారి మిరియాల పొడిని వేయట్లేదు. ఎందుకంటే మిరియాల పొడి ఘాటు ఈ మైల్డ్ ఫ్లేవర్ ఉన్న కీరాని డామినేట్ చేస్తుంది. అందుకని కాస్త చిల్లీ ఫ్లేక్ అండ్ కొంచెం ఉప్పు అండ్ మొత్తానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మూత్నెస్ని యాడ్ చేయడానికి కాస్త ఆలివ్ ఆయిల్. క్విక్ మిక్స్. దట్స్ ఆల్. బ్యూటిఫుల్ యోగర్ట్. ఇది ప్లెయిన్ సింపుల్ ఫ్లేవర్డ్. ప్రతిసారి రెగ్యులర్ పెరుగు పచ్చడే కాకుండా ఇలా ట్రై చేయండి. యూ విల్ టోటలీ లవ్ ఇట్. లెట్ మీ టేస్ట్ ఇట్. ఆహా, సూపర్. కాస్త ఆరెంజ్ జెస్ట్ తోటి మార్మలేడ్ ఫ్లేవర్ తోటి కాస్త తీయగా కొంచెం ఆ కూల్ ఫ్లేవర్ తోటి కీరా కూల్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంది. బేసిక్ ఫ్లేవర్స్ ఇది. దట్స్ అ సూపర్ హిట్. ట్రై చేసి చూడండి. కాంబినేషన్ వెరైటీగానే యూ విల్ లవ్ ఇట్. సో ముందుగా మనం తయారు చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మిక్స్డ్ మీట్ రెడ్ అండ్ స్ట్యూ విత్ రైస్ అండ్ ఈ ఫ్లేవర్ఫుల్ క్యూకంబర్ అండ్ ఆరెంజ్ యోగర్ట్ని కలిపేసి ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.